నమస్తే. నవలా శీర్షిక దిక్చక్రం. రచన అరికెపూడి కౌసల్యాదేవి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకెడితే, కోమలమైన కాంచన చేతివేళ్లను సవరిస్తూ ఏదో తలపోస్తున్నాడు మాధవ్. ఏమిటా పరధ్యానం? కాంచన అడిగింది. ఉస్సూరంటూ నిట్టూర్చాడు మాధవ్. మన పెళ్ళి అవ్వదేమోననే భయంగా ఉంది కాంచన. ఎందుకని? చర్రున తలెత్తుతూ కోపంగా అన్నది. ఇంత నిరాశ పనికిరాదు బావా. ఉద్యోగం ఈరోజు కాకుంటే రేపు దొరుకుతుంది. దానికే ఇంత డీలాపడిపోవటమా? ఛా! కాదు, నేను నిరాశపడ్డాం కాదు. ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగిపోయాడు మాధవ్. నాకు తెలుసు, మా నాన్న వాళ్ళు ఏదో అంటున్నారని కదూ నీ బాధ. వాళ్ళేమీ చేయలేరు నా ఇష్టం లేకుండా. ఆ మాత్రం ధైర్యం ఉంది నాకు. నిండే తప్ప నేను చేసుకోనని ఈనాడో చెప్పేశాను. గట్టి ప్రయత్నం చేయి బావా, ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. నీకు తెలియదు కాంచన, ఇంట్లో కూర్చునేదానవు. నా బావ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు గనక తప్పకుండా గొప్ప ఉద్యోగం వస్తుందనుకుంటున్నా. ఎందరో ఉద్యోగంలో ఉన్న ఇంజనీర్లనే తీసేస్తున్నారు. దేశం పరిస్థితి ఏమీ బాగుండలేదు. అంతలో వెనుక నుండి కాంచన అనే గర్జన వినరావటంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నిప్పులు కురిపించుతూ ప్రశ్నిస్తున్నాడు కేశవ్. ఇలాంటి గాలి తిరుగుళ్ళు మానమని చెప్పలేదు. నిర్లక్ష్యంగా చూసింది కాంచన. నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చాను. మన పొలంలోకి మనం షికారు రావటం తప్ప దానికి నీకు సంజాషి చెప్పుకోవాలా? చాలే, నోర్మై, ఇంటికి పద అని చెల్లెల్ని కోప్పడుతూ మాధవ్ దిశ చూస్తూ అన్నాడు కేశవ్. చిన్నపిల్ల, దానికి తెలియకపోతే నీకు లేదు ఆ మాత్రం జ్ఞానం. కేశవ్ ఉగ్రుడైన మాధవ్ అంతకంటే మాట్లాడలేకపోయాడు. కేశవ్ వెంట ఉన్న గోపాల్ నేత్రాలలో హేళన కురిపించుతూ అన్నాడు. పెళ్లి కాని వాళ్ళింత స్వేచ్ఛగా తిరగటానికి ఇదేమీ లండన్ కాదు. నిరసనగా చూశాడు మాధవ్. పోస్ట్ కార్డు కూడా లండన్లో అమెరికాలో పెడుతుంది. ఎవడికాళ్ళో పట్టుకుని ఓ ఏడాది అక్కడున్నంత మాత్రాన పెద్ద కబుర్లు చెప్పకు. హుంకరిస్తూ వెళ్ళిపోయాడు. పోతున్న మాధవ్ని చూస్తూ పళ్ళు పటపటా కొరికాడు గోపాల్. సాయంత్రం వరకు అక్కడక్కడ అన్యమనస్కంగా తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్న మాధవ్ తన గదిలోకి వెళ్లబోతూ తండ్రి మాటలు విని ఆగాడు. ఎందుకు? చేసే నిర్వాకమేమీ లేకపోగా ఊరట్టుకు తిరిగి లేనిపోని గొడవలు తేవటం కూడా దేనికి? కాస్త ఆ పొలం వెళ్ళి ఆ పనులైనా చూడరాదు. నిర్ఘాంతపోయాడు మాధవ్. నేను ఊరట్టుకు తిరిగి లేనిపోని గొడవలు తెస్తున్నానా? పొగాకు చుట్టుకుంటున్నానందయ్య కోపంగా అన్నాడు మాధవ్ని తీక్షణంగా చూస్తూ. కాదా మరి? పైగా ఏమీ ఎరగని అమాయకుడిలా తలెత్తి అడుగుతున్నావా? ఏమిటి నాన్న? ఏమిటో తిన్నగా చెప్పరాదు విసుగ్గా అడిగాడు మాధవ్. ఏమిటా? వంటింట్లో నుండి తల్లి పార్వతి వచ్చింది విసురుగా. నువ్వు కాంచనా కలిసి షికార్లు తిరుగుతున్నారట్టుగా. అదేవైనా నీ కట్టుకున్న పెళ్ళామా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇంతవరకు నీ మేనమామ వచ్చి నానా మాటలు అనిపోయాడు. ఇక ఇదిగో ఈయన యజ్ఞం మొదలెట్టారు. గంట నుండి ఒక్కటే తిట్లు, నిన్ను నన్ను. భర్త దశ చూస్తూ అని వచ్చినంత విసురుగాను తిరిగిపోయింది వంటింట్లోకి కన్నీళ్లు తుడుచుకుంటూ. మాధవ్ సమాధానం చెప్పేలోగా అనంతయ్య అందుకున్నాడు. వేలకు వేలు పెట్టి చదివించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా రాత ఇలాగైంది. అందరి కొడుకులు ఇలా చదివి అలా చక్కటి ఉద్యోగాలు కట్నాలు తెచ్చుకుంటుంటే నా కొడుకు ఇంజనీరింగ్ డిగ్రీ నాలుక గీసుకోవటానికి కూడా పనికి రావటం లేదు. పైగా లేనిపోని తగువులు ఒకటా? నాన్న అసహనంగా అరిచాడు మాధవ్. అవును, ఎందుకు ఎదురరుస్తా? ఈ మాత్రం ప్రయోజకత్వానికి ఇంట్లో పడుండక ఆ గోపాల్ని ఏదో అన్నావుట. ఎందుకొచ్చిన గొడవలరా ఇవన్నీ? ఛీ! 5 నిమిషాల పాటు అలా కన్నార్పకుండా చూసిన మాధవ్ మౌనంగా తన గదిలోనికి పోయి ఓ 20 నిమిషాల అనంతరం చేతిలో పెట్టెతో బయటకు వచ్చాడు. తిన్నగా వంటింట్లో ఉన్న తల్లి వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. ఆమె తల ఎత్తి చూడనైనా చూడలేదు. తల్లి చూడకపోయినా తానే మాట్లాడాడు మాధవ్. కాంచన కట్టుకున్న పెళ్ళామా అని అడిగావు కదా అమ్మా నువ్వు. మాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి మీరంతా మీ మాటలతో మమ్మల్ని ఇద్దరినీ భార్యాభర్తలుగానే కట్టేశారుగా. ఈనాడు ఈ తేడాలు. సరేలే, అదంతా ఎందుకు గాని వెళ్తున్నాను. ఇక మీకెవ్వరికీ నా వల్ల బాధ ఉండదు. గబగబా అనేసి చకచకా వెళ్ళిపోతున్న కొడుకు దశ నిర్ఘాంతపోయి చూసి అంతలో తేరుకుని, ఎక్కడికి రా బాబు, నేనేమన్నానని అని వెంటపడింది పార్వతి. అప్పటికే మాధవ్ తండ్రి వద్ద నిలబడి చాలా పెట్టుబడి పెట్టి చదివించారు.
కానీ మీరనుకున్నట్లు అసమర్థుణ్ణి కాను. మీ ఆశలు తీర్చకపోగా మీకు ఇలా నిత్యం బాధ కలిగిస్తూ గుండెల మీద కూర్చోలేను. ప్రయోజకుడిని కాగలిగిన నాడు మీకిష్టమైతే వస్తాను, క్షమించండి అనేసి వేగంగా ముందుకు సాగాడు. ఎక్కడికి? లోపల ఎలా ఉన్నా పైకి గంభీరంగానే ప్రశ్నించాడు అనంతయ్య. వెనకకు చూడకుండానే సాగిపోతూనే సమాధానం ఇచ్చాడు మాధవరావు. ఏమో, ప్రస్తుతం ఏట్లోకి మాత్రం కాదు. పోనీవే, వాడెక్కడికి పోతాడు? 2 రోజుల్లో తిరిగిరాడు. కడుపులో నకనకలాడగానే ప్రయోజకత్వాలు లేకపోయినా పౌరుషాలకేమీ కొదవలేదు. కొడుకుపై ఈసడింపు వ్యక్తపరుస్తూ భార్యను ఓదార్చాడు అనంతయ్య. ఇంజనీర్ని చేద్దామని ఉన్న పొలమంతా అమ్మి వాడి మొహాన కొట్టాను. ఇవాళ ఒక్క మాట అనటానికి నాకు స్వతంత్రం లేదన్నమాట. కానీ సాటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ లక్షల కట్నాలతో పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ వాజమ్మ బతికిలాగైంది. నా ప్రారంధం ఇలాగుంది అంటూ గొడుక్కున్నాడు. చెప్పా చేయకుండా మాయమైపోయిన వాడి గురించి నీకెందుకే బెంగ? కన్నవాళ్లే మర్చిపోయారు వాడిని. అమ్మా, కోపంగా వదిలించింది కాంచన. అవును, కేశవ్ కలగజేసుకున్నాడు. 4 నెలలైంది వెళ్ళి. ఓ ఉత్తరం ముక్కైనా రాశాడా? వాడి కోసం బెంగపెట్టుకునే వాళ్ళున్నారన్న జ్ఞానమే ఉంటే ఇలా ఎందుకు ఏడిపిస్తాడు? చూడు, వాళ్లే ఇక వాడిని వదులుకుని తర్వాత వాడికి పెళ్లి చేసేశారు. అప్పాపా, వినలేనట్లు 2 చెవులు మూసుకుంది కాంచన. ఎందుకు నన్ను ఇలా చిత్రవధ చేస్తారు? చిన్నప్పటి నుంచి మీరు పెంచిన ఆశలే ఇవి. ఇవాళ మీరు కాదన్నారని మా మనసులు మారవు. నేను బావని తప్ప పెళ్లి చేసుకోను. కోపం ప్రదర్శించి లాభం లేదని గ్రహించాడు కేశవ్. లేని ఓర్పు కొని తెచ్చుకుని శాంతంగా మాట్లాడటం ప్రారంభించాడు. నీ మాటలే నిజం కాంచన. కానీ ఏడి ఉన్నాడో లేడో తెలియని మనిషి కోసం ఎన్నాళ్ళు ఇలా జపం చేయటం చెప్పు? ప్రేమించి నువ్వెంత ఏడుస్తావో, తన కన్నవారింత ఏడుస్తారో అనే చింతలేని నిర్దయుడు, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేని పిరికివాడు. ఇటువంటి వాడితో నువ్వు బతికేం వెళ్ళదీయగలవు? చూడు, గోపాల్ దాటిపోయాడంటే మళ్ళీ అటువంటి వాడు దొరకడు. ఫారిన్ రిటర్న్ డాక్టర్, మంచి వంశం, లక్షలకు లక్షలు ఇస్తామని రోజు ఎందరెందరూ ఆడపిల్లల తండ్రులు వస్తున్నా కాదని నీకోసం వేచి ఉన్నాడంటే అది మన అదృష్టం కాదు. అన్నయ్య, నీ గోపాల్కి ఒక దండం. అతడు చాలా గొప్పవాడే. నేను మాత్రం కాదన్నానా? కానీ నాకు అక్కర్లేదు ఆ గొప్పలన్నీ. ఇన్నాళ్లైనా నా బావ కోసం ఎదురు చూడగలను. నీ ఇష్టం మరి. చెప్పవలసిందంతా చెప్పాను. ఎవరినో ఆరాధిస్తూ ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించడం సబబా? కామాక్షి అందుకుంది. ఈ రోజుల్లో ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మహా తనకొక్కడికే కష్టం వచ్చినట్లు అలా ఇల్లు వదిలి అయిపో అజా లేకుండా పోతాడా? రోజుల కొలది, నెలల కొలది ఇలాంటి మాటలు వినగా వినగా మాధవ్ చేసిన పని మాత్రం హర్షదాయకం కాదనిపించింది కాంచనకు. ఎంతైనా విరక్తి కలగని, అందరూ సూటి పోటీ మాటలే వాగని, కానీ ఇంత ప్రాణప్రదంగా ప్రేమించిన నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా అంతర్ధానమైపోతే నేనేం కావాలి? అసలు ఎందుకిలా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు? ఆ రోజు మధ్యాహ్నం అన్నయ్య, గోపాలు అన్న మాటలకు కోపం వచ్చిందేమో. వాళ్ల గురించి నాపై కూడా కోపం వచ్చిందా? నేనేం చేయను. అసలేం జరిగిందో ఏమిటో అత్తయ్యని అడగాలి. అత్త నిజం చెప్పకపోదు అనుకుంటూ ఒక సాయంత్ర సమయాన స్నేహితురాలింటికని అబద్ధం చెప్పి బయలుదేరింది కాంచన. వీధి ద్వారంలో కాంచనను చూస్తూనే మొహం ముడుచుకుంది పార్వతి. కనీసం మర్యాదగానైనా రమ్మని కూర్చోమని అనలేదు. మాధవ్ ఇల్లు ఊరు వదిలిపెట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్లేదు. ఎవరి కోపాలు వారికి ఉన్నాయి. కాంచన తండ్రి నారాయణమూర్తి పార్వతికి సొంత అన్న. మాధవుని కంటే 4 ఏళ్లు చిన్నదైన కాంచన పుట్టినప్పుడే కాంచనా మాధవులను భార్యాభర్తలుగా నిర్ణయించేసి 4 ఏళ్ల క్రితం వరకు అలాగే సంబోధిస్తూ తమ ఇచ్ఛానుసారం పరిహాసోక్తులు కూడా విసరటం మామూలైపోయింది అందరకు. అందుకే కాంచనా మాధవులిద్దరికి కూడా అదే భావం కానీ మరో యోచనే లేకపోయింది. ఆ భావానుగుణంగా ఎన్నో స్వప్నాలు ఊహించుకున్నారు, ఊహాహమ్యాలను నిర్మించుకున్నారు. అయితే 4 ఏళ్ల నాడు నారాయణమూర్తికి హఠాత్తుగా పొగాకు, పసుపు పంటల్లో బాగా కలిసి వచ్చి లక్షల లాభాలెత్తి మధ్యతరగతి నుండి ధనిక స్థాయిలోకి చేరడంతో మేనల్లుడిపై చిన్నచూపు, కూతుడికి లక్షల కట్నం గుమ్మరించి బాగా ధనిక సంబంధం తెచ్చుకోగలరన్న ధీమా ఏర్పడటంతో 2 కుటుంబాల మధ్య ఆప్యాయతలు కొంత సన్నగిల్లాయి. ఆ తర్వాత ఏడాది మాధవరావు ఇటు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటూనే అటు నిరుద్యోగుల జాబితాలో చేరటంతో నారాయణమూర్తి పూర్తిగా మాధవరావును తన దృక్పథంలో నుండి తొలగించేశాడు.
అక్కడ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చటం, వేరే సంబంధాల గురించి వాకప్ చేయటం కర్ణాకర్ణిగా పార్వతీ అనంతయ్యల చెవులను సోకటంతో పరిస్థితి పట్టుదలల వరకు పెరిగింది. ఆ ఊరికి కొత్తగా డాక్టర్గా వచ్చిన గోపాల్పై నారాయణమూర్తి కన్ను పడిందని కూడా పార్వతి విన్నది. ఇదేమిటన్నయ్యా, నువ్విలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావటం లేదు. ఏళ్ల తరబడిగా అనుకుంటున్న మాట ఇవాళ ఎలా కొట్టివేయగలం అని అడిగింది ఒకనాడు పార్వతి పనిగట్టుకు వెళ్ళి. నారాయణమూర్తి తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అనుకోవటానికేంలే, నోటి మాటే గాని నిశ్చితార్థం ఏమీ చేసుకోలేదుగా. నువ్వే చెప్పు, నీ కూతురే అయితే నిరుద్యోగి చేస్తావా? వాళ్ళు ఎలా బతుకుతారు? పోనీ ఆస్తా అంటే అంతంత మాత్రం. ఇంకా వెనక తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇద్దరి బాధ్యతలు కూడా ఉన్నాయి మీద. పార్వతికి కోపం వచ్చింది. మంచిది, ఈ ఆలోచనలన్నీ 4 ఏళ్ల క్రితం వరకు లేవన్నమాట. ధనం కళ్ళు కనపడనీయదంటారు. ఇదే కన్ను తీపి, రక్త సంబంధం దేనికి గుర్తింపు లేదు డబ్బు ముందు. మాట నిలకడ కూడా లేదు. కానీ గుర్తుంచుకో, నేను నిన్నేం ప్రాధేయపడను. మాధవుడు మగవాడు, పెళ్లి కాకపోదు. డబ్బుతోనే అన్ని సుఖాలు రావు. హేళనగా నవ్వాడు నారాయణమూర్తి. డబ్బు లేని ప్రతివాళ్లు అలాగే సరిపెట్టుకుంటారు. ఆ తర్వాత కాంచనను మాధవ్ను కలుసుకోవద్దని ఆంక్ష విధించడంతో పట్టుదలలు పరాకాష్ఠను అందుకున్నాయి. ఆ తర్వాత మరలా ఇన్నాళ్లకు కాంచన వచ్చింది మేనత్తేంటికి. పార్వతి పలుకరించకపోయినా తానే చెంతకు వచ్చి కూర్చుంది కాంచన. చాలా తడువు మౌనమే రాజ్యం చేసింది. నా మీదెందుకు అత్తయ్య అంత కోపం? నేనేం చేశాను? డగ్గుత్తికతో అడిగింది కాంచన. విసురుగా తలెత్తింది పార్వతి. మీ అందరిపై కోపగించడానికి నేనెవరినే? బీదదాన్ని. నా కొడుకే నా చేత ఓ మాట అనిపించుకోనని వెళ్ళిపోయాడు. ఇక మీ అందరికీ నేనెవరిని? ధరణికి అభిముఖంగా ఉన్నాయి కాంచన చూపులు. అలాగే తలెత్తకుండా మెల్లని స్వరాన అంది. అసలేం జరిగిందో, బావ ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు నీకైనా తెలుస్తుంది. చెప్తామని వచ్చానత్తయ్యా. ఎవరిపైనో గల కోపం నాపై కురిపించకు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. అశ్రువులు జలజలా రాలిపోతుండగా దీనత్వంతో పలుకుతున్న పార్వతి కంఠం ఒక్కసారిగా మళ్లీ రోషంతో స్థాయిని పుంజుకుంది. ఎందుకు పోయాడో మాత్రం నాకు తెలుసు. ఆ కారణం వినాలని ఆతృతతో చటుక్కున తలెత్తి పార్వతి దిశ చూసింది కాంచన. నువ్వే, నీ కారణంగానే వాడు పరారైపోయాడు. అర్ధాంతరంగా మాకే నడమంత్రపు సిరి వచ్చి చుట్టుకోలేదు. అందుకే మా మనసుల్లో ఏ విషమూ లేదు. పూర్వంలాగే మేమున్నాం. మీ నాన్న మారిపోయాడు. మారిపోయినవాడు మారిపోయినట్లుండక ఇంటికి వచ్చి నానా మాటలు అనిపోయాడు. ఆ కోపమంతా మేం వాడిపై చూపెడితే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దుఃఖం పెళ్ళుబికి రాగా మాటలు ఆపు చేసింది. పిడుగుపాటుకు స్తంభించిపోయినట్లుంది కాంచన పరిస్థితి. తిరిగి అన్నది పార్వతి. ఆనాడు లేచి ఎవరి మొహం చూశాడో? నువ్వు వాడు ఎక్కడో తోటలో తిరుగుతుంటే మీ అన్న కేశవుడు ఆ గోపాల్గాడు చూసి ఏదో ఘర్షణ పడ్డారటగా. ఆనాడే వచ్చి మీ నాన్న రభస చేశాడు. ఆనాడే మాధవ్ మాకు దూరం అయ్యాడు. అంతా తెలిసుండి పైగా ఏమీ ఎరగనట్లు అడుగుతున్నావా? అత్తయ్యా, ఇందులో నా తప్పే ఉంది? దీనంగా విస్మయంగా అడిగింది కాంచన. నీదే, తప్పంతా నీదే, రెచ్చిపోతూ తారాస్థాయిలో అన్నది పార్వతి. నువ్వు కాక ఇంకెవరు? తల్లిదండ్రులు వద్దన్న తర్వాత ఆడది దాని హద్దుల్లో అది పడుండాలి. తగుదునమ్మా అంటూ షికార్లు పడతావా వాడితో? ఆ మాత్రం తెగువ ఉన్న దానివి నా బావ నా మొగుడు అని గట్టిగా చెప్పి వాడి తరపున దెబ్బలాడలేకపోయావా? నీ ఎదుటే ఘర్షణ పడుతుంటే ఆడదాన్ని అదుపులో పెట్టుకోలేక సిగ్గులేని నీ బాబు నన్ను నా కొడుకును తిడతాడా? కనులు ధారాపాతంగా వర్షిస్తుంటే ఏమీ మాట్లాడలేక కూర్చుండిపోయింది కాంచన. ఇప్పుడు ఎవళ్ళేడిస్తే ఏం లాభం? నా కొడుకు ఎక్కడున్నాడో ఏమయ్యాడో? ఎవళ్ల ఏడుపులు ఊడ్పులు వెతికి తీసుకురాగలవు? అయినా ఇదంతా నా ప్రారంధం. అందరు తల్లులు కొడుకులకు పెళ్లి చేసి కోడళ్లను తెచ్చుకుంటుంటే నా అదృష్టం ఇలా అడుక్కు తిన్నది. అయినా మగవాడి అదృష్టం కట్టుకున్న దాన్ని బట్టి కళకళలాట్టమో పెళ్ళపెళ్ళాట్టమో అంటారు. మరి నీ యోగం అంత దివ్యంగా ఉన్నట్లుంది. వాణ్ణి అజ్ఞాతవాసం పాలు చేసింది. ఇంకా ఆ 3 ముళ్ళు పడకముందే తన కుమారుని నిరుద్యోగి బీదవాడు అంటూ హేళన చేసిన వాని కుమార్తెను తాను ఏదో అన్నాను, బదులు చెల్లించుకున్నాను అనుకున్నదే గాని పార్వతి అమాయకురాలు సున్నిత హృదయిని అయిన కాంచన మనస్సుపై అవి ఎలా పనిచేస్తాయో ఆమె రవ్వంతైనా ఆలోచించలేదు. ఇంత సులభంగా కాంచన గోపాల్తో పెళ్లికి అంగీకరిస్తుందని ఎవరూ భావించలేదు. గోపాల్ కాదు, ఏ గోవుకో గోడకో నన్ను కట్టబెట్టినా సరే అభ్యంతరమేమీ లేదు, సరేనా అన్నది విసుగుతో.
నా పెళ్లి చేసేయాలి, మీకు నచ్చినవాడు దొరికాడు, ఇదేగా మీ తొందర, కానియండి అనేసింది. అదే మహాప్రసాదంగా భావించి ఇక ఆమెను మాట్లాడించకుండా, ఏ విధమైన తర్క వితర్కాలకు అవకాశం ఇవ్వకుండా చకచకా పెళ్లి పనులు సాగించారు. అన్నింటిలోకెల్లా దగ్గర ముహూర్తం నిర్ణయించి. విషయం విన్న పార్వతి వలవలా ఏడ్చింది. నా ఇంటి కోడలు కావాల్సింది, నా కోడలుగా నా ఇంట అడుగు పెట్టవలసింది అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. పోనీ వ్రాసిపెట్టి లేదు, అంతే, ఎందుకు విచారిస్తావు అంటూ అనంతయ్య భార్యను ఓదార్చాడే గాని అతడి దిగులు అవధులను మించిపోయి మంచం పట్టాడు. అసలు మాధవ్ బతికున్నాడా? బతికి ఉన్నప్పటికీ కాంచనకు పెళ్ళైపోయిందని వింటే వచ్చాక బతుకుతాడా? కాంచన మనస్సు మహాసాగరం వలె ఉంది. జన్మ జన్మలకు నువ్వే నా భర్తవు, నువ్వే నా భర్తవు అని ఎన్నిసార్లు తామిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారో, ఎన్నెన్ని కబుర్లు, వాగ్దానాలు, కలలు. ఇన్ని ఇలా ఆయువు లేనివైపోయాయా? బావ తిరిగి వస్తే అతడి మొహాన్ని ఎలా చూసేది? కాంచన, ఇంతేనా నీ ప్రేమ అని అతడు అడిగితే ఏం సమాధానం చెప్పేది? తననతడెంత అల్పంగా అంచనా వేసుకుంటాడు, ఎంత నిలకడలేని దానిగా భావిస్తాడు. కానీ బావయ్యే కాదు, ఎవరైనా ఎలాగైనా అనుకోని పర్వాలేదు, ఎన్ని అవహేళనలైనా ఎదురుగాని సహిస్తాను. అత్తయ్య అన్నట్లుగా అతడి జీవితం నుండి నా నిష్క్రమణంతో పాటు కష్టాలు కూడా నిష్క్రమించి అతడి జీవితం ఆనందమయం కావటం కన్నా నాకు కావాల్సిందేమిటి? పాపం, పెళ్లి కూతురు ఎందుకో చాలా విచారంగా ఉన్నదని మా స్నేహితులంతా అంటున్నారు. వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు గోపాల్, కాంచన వైపు చూడకుండానే. కానీ త్రిగంట గమనిస్తూనే ఉన్నాడు కాంచనలో ఈ మాటలు ఎలాంటి సంచలనాన్ని కలుగజేస్తాయోనని. కదులు మెదులు లేక అలాగే ప్రతిమ వలె నిలబడి ఉన్నది కాంచన ధరణికి అభిముఖమైన చూపులతో. అమ్మాయి గారు మరో లోకంలో ఉన్నట్లున్నారు. ఈ అభాగ్యుడు సన్నిధికి వచ్చాడని గమనించారా? ఈసారి తలెత్తి ఆమె వైపు చూస్తూ అన్నాడు, వీలైనంత హేళనను స్వరంలో గుమ్మరిస్తూ. అప్పటికి కాంచనలో చలనం కనపట్టలేదు. కొన్ని నిమిషాలు మౌనంగా పచార్లు చేశాడు అటు ఇటు. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు కాంచన అన్నాడు తిరిగి వచ్చి మంచంపై వాలుతూ. తెచ్చి మౌనంగా అందించింది కాంచన. తాగుతూ ఆమె దిశ చూశాడు. ఆ వదనంలో నిర్లిప్తత, నిర్వికారాలు మినహా ఏమీ లేవు. కూర్చో అన్నాడు అధికారంగా. ఆమె అలా నిలబడే ఉంది. చూడు, నీ మనస్సు ఎక్కడున్నప్పటికీ, నీకు నాపై ఎంత అయిష్టత అయినప్పటికీ ఇక నేను నీకు భర్తను అన్నాడు భర్త అనే పదాన్ని బొత్తి పలుకుతూ. ఇక నువ్వు నాతో కాపురం చేయవలసిందే. ముందు ఆ ఏడుపు మొహాన్ని కాస్త నవ్వులోకి దింపు. చూక్కున తలెత్తింది కాంచన. మొదటి రోజు భర్త నుండి భార్య ఆశించేది, వినవలసింది ఇది కాదు. ఓ గ్లాసు బల్ల మీద ఉంచుతూ అడిగాడు గోపాల్ వికటంగా. మరొకటి ఉంటుందన్నమాట. అయితే ఏమిటో అది? కాస్త చెప్పు, వింటాను. మాధవ్ చాలా నేర్పి ఉండాలే నీకు. లాలన, బ్రతిమలాడటం ఇవన్నీ ఎందుకు? నీకిదే కొత్త కాదుగా. గోపాల్ దెబ్బతిన్నట్లు చూసింది కాంచన. ఇంత నీచంగా నన్ను అవమానించడానికే అంత ప్రేమ నటించి ఈ పెళ్లి చేసుకున్నారా? ఆమె కనులు వర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంత నీచురాలు నేనని మీరు భావిస్తే ఎందుకు చేసుకున్నారు ఈ పెళ్లి? వికృతమైన నవ్వు, వికటం, విరసం, విన్యాసం ఆడాయి అతడి పెదవులపై. నువ్వు నన్నెందుకు చేసుకున్నావు? రెడీమేడ్ మొగుడు అయిపు అజా లేకుండా మాయమైపోయాడు కనుక. ఇక నేనెందుకు చేసుకున్నానో నీకు తెలుసు. తెలియకపోతే ముందు ముందు తెలుస్తుంది. నీరసంగా నిస్తేజంగా నిలబడిపోయింది కాంచన. ఇటువంటి మాట విని నింద భరించి నేనెలా బతికి ఉన్నానింకా అంతరాత్మ రోధించింది. ఏమిటివన్నీ? మిఠాయిలు, మట్టి, మశానం. టేబుల్పై అందంగా అమర్చబడిన తినుబండారాలను చూసి అసహ్యించుకుంటూ అటు ఇటు కెలికి 1, 2 రుచి చూసి నేలకు పెట్టి కొట్టాడు. మూర్ఖులు, వెధవ పాత పద్ధతులు. పూర్ ఇండియా. ఉత్సాహం, యవ్వనం ఉరకలు వేసే జంట కోసం బారమర్చాలని ఏనాడు గుర్తిస్తారు ఈ మూర్ఖులు? డార్లింగ్, విస్కీ, రమ్, వాట్ యు లైక్ అని నవవధువు అడిగే రోజు ఏనాడొస్తుంది? మనకి మిఠాయిలు, అరిసెలు, సున్ని ఉండలు. ఉన్న ఉత్సాహం కూడా నశించిపోయింది వీటిని చూస్తే. నివ్వెరపోయి చూడసాగింది కాంచన భర్త వదరుబోతుతనాన్ని. లైట్ తీసేసి పడుకో ఆర్డర్ జారీ చేశాడు ప్యాంటు జోబులో నుండి సీసా తీసి తాగుతూ. ఎక్కడున్నావు బావా? నీ క్షేమం కోసం నేను ఈ నరకంలో ప్రవేశిస్తున్నాను. నరక ద్వారంలో అడుగుపెట్టాను.
తిరిగి వచ్చాక నన్ను విశ్వాసఘాతకురాలిగా, చంచల హృదయినిగా మాత్రమే నీవు అంచనా వేసుకుంటావు కదూ. అరణ్యరోదన ఆరంభం అయింది. అబ్బా, ఏమిటి కళ! వాహ్, ఎంత చెడ్డ కళ! కళ్ళు నిలుపుకుంటూ లేచి కూర్చున్నాడు మాధవ్. కాంచన ఏడుస్తున్నట్లు, ఆమెనెవరో రాక్షసులు మంటల్లో విసిరేసినట్లు, ఏమిటేమిటో అర్థం లేకుండా ఎన్నో దృశ్యాలు. వెంట తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది. 2 రోజుల నుండి తినటానికి ఏమీ లేదు. కడుపు నిండా మంచినీళ్లు తాగి నది ఒడ్డున పడుకున్నాడు. అదే ఊరో ఏమిటో కూడా అతడికి తెలియదు. తెల్లవారుజాము సమయం. నదిలో స్నానానికి వస్తున్నారు భక్తులు. ఇదేదో పుణ్యక్షేత్రం కాబోలు. ఇంతమంది ఇంత నియమనిష్టలతో పూజలు జరుపుతున్నారు. అయినా కష్టం లేని మానవుడే ఉండడు ఈ పృథివీపై. ఇక ఏమాశించి ఈ వ్రతాలు, పుణ్యాచరణలు? నిజంగా దైవం ఉన్నాడా? కాలుతున్న కడుపుతో, నిరసించిన దేహంతో ఆలోచిస్తున్నాడా యువకుడు. నిరాశ నిండిన వేళ అంతర్యామి ఉనికినే అనుమానించటం సహజం మానవుడికి. ఉషోదయమైంది. ఇది ఏ ఊరు? ఎవరినో అడిగాడు మాధవ్. ఇంత ప్రసిద్ధిగల ఈ పుణ్యక్షేత్రం పేరు ఎరుగవు? పిచ్చివాడిలాగున్నాం అంటూ వెళ్ళిపోయాడు పాంధుడు. జనార్దన స్వామి గుడి నాయన, దర్శించుకో, పాపాలు పోతాయి మరొకతడన్నాడు. నిర్జీవంగా నవ్వుకున్నాడు మాధవ్. పుణ్యాలు చేశానో లేదో తెలియదు గాని పాపాలు మాత్రం చేయలేదని నిస్సంకోచంగా చెప్పుకోగలను అంటూ అలాగే వచ్చే పోయే యాత్రికులను చూస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలిక? ఎక్కడికి వెళ్ళను? అందర్నీ అడగటం అయింది. ఎవరిని అడగనిక? ఎవరిస్తారు ఉద్యోగం? ఎలా బతకనిక? భవిష్యత్తు అంధకారమయంగా గోచరించింది. దరి తెన్ను లేని ఆలోచనలతో హృదయం మహారణ్యం వలె ఉన్నది. ఇంతటి హీనమైన, బాధాకరమైన బతుకును, ఇటువంటి పోరాటనకరమైన జీవితాన్ని మగవాళ్లకు ప్రసాదించమని కూడా కోరకూడదు. యాత్రికుల చేత స్నానాలు చేయించి ఇచ్చిన దక్షిణ తీసుకుంటున్నారు కొందరు. వారి మూటాముల్లే మోస్తున్నారు కొందరు. అరటిపళ్ళు, టెంకాయలు అమ్ముతున్నారు మరికొందరు. పిల్లలను ఆకర్షించే వస్తువులమ్మి కొందరు పైసా సంపాదిస్తున్నారు. పానీయాలమ్మి ఇంకొంతమంది రూపాయలే సంపాదిస్తున్నారు. అంతా చూస్తున్న మాధవ్ మదిలో అనేక ఆలోచనలు చెలరేగాయి. పనిని మనిషి సృష్టించుకోవటంలో ఉన్నది గాని పనులు లేకపోవటం అనేది లేనే లేదు. ఇటువంటి దృశ్యాలు చూసిన ఎవ్వరూ ఈ దేశంలో పనులు లేవని, జనం కూలీ లేక, తిండి లేక అల్లల్లాడుతున్నారని అనగలరు. ఈనాడు ఈ ఉత్సవంలో 10 ఏళ్ల పిల్లలు పనులు చేస్తున్నారు. శతవృద్ధులు పాటుపడుతున్నారు. ఇలాగే దేశమంతా. చేసుకు తినేవాడికి పని లేకపోవటం అంటూ లేదు. కాకపోతే నేను ఫలానా అని మాత్రమే చేస్తాను, మరొకటి చెయ్యను అని పట్టుబట్టు కూర్చోటంలోనే ఈ దేశంలో నిరుద్యోగం అనే రాక్షసి బలవత్తరమైన స్థావరం ఏర్పరచుకుని రాజ్యం ఏలుతుంది. నేను ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యాను అంటే ఎవ్వరూ అక్కర్లేదు పొమ్మంటున్నారు. సరే, కూడుపెట్టని ఆదరణ లభింపజేయని ఈ డిగ్రీ దేనికి? అందరూ ఇంజనీర్ మాకు అక్కర్లేదు అంటే పోనీ మరో పని ఏదైనా చేయడానికి నేనే ఎందుకు తయారు కాకూడదు? ఈ నూతన భావోదయంతో నీరసం, నిస్తేజం పటాపంచలై నూతనోత్తేజం కలుగగా ఉల్లాసంగా లేచి నిలబడ్డాడు మాధవరావు. భానోదయం అయింది. అంతకంతకు జనం రద్దీ కూడా ఎక్కువ అవుతున్నది. వచ్చే వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. అల్లంతలో చెట్ల కింద నది ఒడ్డున వరుసగా ఆగి ఉన్న కార్ల వైపు నడిచాడు మాధవ్. ఒక్క క్షణం ఆలోచించాడు. స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ధరించి ఉన్న చొక్కా విప్పేసి దానితో వరుసగా ఒక్కో కారే తళతళలాడేట్టు త్రవ్వటం ప్రారంభించాడు. పోనీ పాపం శ్రమపడ్డాడు అన్నట్లుగా ఆయా వాహనాల యజమానులు వచ్చి వెళ్ళిపోతూ తమకు తోచిన విధంగా పావలా అర్ధా చేతిలో రాల్చి వెళ్ళిపోయారు. ఒక్కొక్క వ్యక్తి ఏవీ ఇయ్యకుండా నిన్నెవడు చేయమన్నాడోయ్ అన్నట్టు చూస్తూ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. మాధవ ఇచ్చిన వారిని వద్దనలేదు, ఇయ్యని వారిని యాచించలేదు. ఇది చాలా కొత్త అనుభవం అతడికి. సరికొత్త గుణపాఠం కూడా. చేతికి వచ్చిన డబ్బు మొత్తం 6 రూపాయల చిల్లర. పర్వాలేదు అనిపించింది ఆకలి బాధతో ఉన్న అతడికి. యాత్రికుల కొరకై అక్కడ అనేక అంగళ్ళు, దుకాణాలు, చిన్న సైజు హోటళ్లు వెలిసి ఉన్నాయి. 2 రూపాయలతో కడుపు నింపుకుని ఆకలి బాధను అణిచి తిరిగి వచ్చి తన పని మరలా ప్రారంభించాడు. మరలా తృణమో పణమో చేతిలో పడుతోంది. ఇందా, ఇది తీసుకోలే, వెళ్ళాలి. ఆ స్వరం విని తలెత్తి చూశాడు. 10 రూపాయల కాగితం నిర్లక్ష్యంగా తన చేతిలో పడవేస్తున్న ఆ మెరుపు తీగను చూడగానే అతడి మనసులో కాంచన రూపం తళుక్కున మెరిసింది. తేరుకుని చూసేలోగా ఆమె కారెక్కేసింది. ఆమెతోనున్న నడివయస్కుడు కారును బయలుదేరదీస్తున్నాడు. అది విదేశీ వాహనం. ఆ వ్యక్తుల వేషాలు కూడా ఖరీదైనవే. చూడండి, ఇది మీరు చూసుకోకుండా ఇచ్చేసినట్లున్నారు అన్నాడు మాధవ్ సమీపంగా వెళ్ళి.
పర్వాలేదు ఉంచు అన్నాడతడు. ఇహిహి, ఏదైనా కొనుక్కో, పాపం చొక్కా కూడా లేదు నీకు. వెకిలిగా నవ్వుతున్న ఆ సుందర రూపం దశ అయోమయంగా చూశాడు మాధవ్. ఈ మెరుపుతీగ పిచ్చిదా? భగవాన్, ఏమి నీ చిద్విలాసం? కారు స్టార్ట్ అయినట్లే ఆగిపోయింది. ఆ తర్వాత అరగంట గంట కూడా గడిచింది. కానీ అతడి వల్ల కాలేదు. బర్మన్న శబ్దం రావటం ఆగిపోవటం మినహా స్టార్ట్ కావటం లేదు. తన జ్ఞానం మేరకు ఏదో సరిచేయ ప్రయత్నించాడు చాలాసేపు. ఏమాత్రం లాభం లేకపోయింది. భలే, అయితే మనం ఇక్కడే గుళ్ళో పడుకోవాలా నాన్న? కారు పాడైపోయిందిగా మరి? అతడి పిచ్చి కుమార్తె అడుగుతోంది. తప్పమ్మా, అటువంటి మాటలు అనకూడదు. బాగైపోతుంది, వెళ్ళిపోదాం. అంత చిరాకులోనూ ఓర్మిగా సమాధానం చెప్తున్నాడు. మరో 2 కార్ల డ్రైవర్లు వచ్చి తమ సాయశక్తులా ప్రయత్నించి విఫలులయ్యారు. లాభం లేదండి, షెడ్లో ఒప్పజెప్పవలసిందే మెకానిక్కి. అయినా ఇంత దూరం ప్రయాణం డ్రైవర్ని ఎందుకు తెచ్చుకోలేదు మీరు? ముసలాయన్లో స్పష్టంగా ఆందోళన ద్యోతకమైంది ఈసారి. ఎక్కడికి వెళ్లాలండి తమరు? అంతా చూస్తున్న మాధవ్ ప్రశ్నించాడు. అతగాడు చెప్పాడు. అబ్బో, చాలా దూరమేనే. దగ్గర చేరిన డ్రైవర్లు మరో 5-6 వ్యక్తులు గుండెలు బాదుకున్నారు. మాధవ్ అడిగాడు సంకోచిస్తూ. నాకు బాగోతుందేమో, ప్రయత్నించి చూడనా బాబుగారు? అనుమానంగా ఆశ్చర్యంగా చూశారు కారు యజమాని, చుట్టూ ఉన్న జనము కూడా. భీకారివి, నీకసలు కారంటే ఏమిటో తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. వారి ఊహలను గ్రహించినట్లుగా అన్నాడు మాధవ్. కార్ల విషయం కొంచెం తెలుసు బాబుగారు నాకు. మీరు అనుమతి ఇస్తే ప్రయత్నించి చూస్తాను. సరే చూడు, సందేహిస్తూనే అంగీకరించాడతడు. అందరికీ ఆశ్చర్యం గొలిపేటట్లుగా అరగంటలో బాగు చేసి కార్ స్టార్ట్ చేస్తూ, ఇక మీరు హాయిగా వెళ్ళొచ్చు బాబుగారు అన్నాడు మాధవ్. ఆ యజమాని కన్నులలో కృతజ్ఞతతో పాటు గౌరవం కూడా కనపడింది. మరలా దారిలో ఏమి ఇబ్బంది పెడుతుందో, వెంటరాగలవా కాస్త? రేపు తిరిగి వచ్చేద్దు గాని. తమదయ్య ఆనందంగానే అంగీకరించాడు మాధవ్. పద రేపు ఉదయం తిరిగి వచ్చేద్దు గానిలే. తండ్రి కూతురు ఎదుట కూర్చున్నారు. వెనక సీట్లో కూర్చున్న మాధవ్ ఆలోచనలు పరిపరి విధాలా పరుగిడసాగాయి. బాటపక్క దృశ్యాలు పరుగిడినట్లే. ఇంజనీరు పట్టం తీసుకున్న ఇంజనీర్ను ఉద్యోగిని కాలేకపోయాను. కోరిన వనితను వివాహమాడలేకపోయాను. తల్లిదండ్రులకు తోబుట్టువులకు కూడా వెగటయ్యాను. ఇక నేను ఏమైతేనే, ఏ నౌకరీ చేస్తేనే రోజులు గడిచిపోవటానికి? అసలు ఏమీ చేయకపోతేనే, బతక్కపోతేనే? ఎంత ధైర్యం చెప్పుకున్నా అప్పుడప్పుడు ఇటువంటి నిరాశా నిస్పృహలు తప్పవు. అలా కాదు, ఎలాగైనా సాధిస్తాను. నన్ను విదిలించిన నలుగురికి నేను ప్రయోజకుడినేనని, వాళ్లకంటే తక్కువ కారని నిరూపించుతాను. దారిలో ఒక హోటల్ ముందు కారాగింది. భోంచేసి వెడదాం అన్నారు జనార్దన్ రావు. మాధవ్ కారు దిగి తిరిగి దారి దుమ్ము దులుపుతూ అక్కడే ఒదిగి నిలబట్టం చూసిన అతడు మరలా వెనక్కి వచ్చి, ఏమోయ్, ఆకలి వేయటం లేదా? రారా, అన్నం తిని పెడదాం అన్నాడు. మీరు చేసిరండి బాబుగారు, నేను ఇక్కడ ఉంటాను. తల వంచుకుని మెల్లగా చెప్తున్న మాధవ్ తీరును, ఆ అభిమానాన్ని పరీక్షగా చూసిన జనార్దన్ రావు పసిగట్టేశాడు. ఇతడెవరో అయినింటివాడు, లజ్జాభిమానాలున్నవాడు తప్ప అల్లాటప్పావాడు కాదని. పరికించి చూడగా మాధవ్ రూపురేఖలు కూడా అతడికి ఉన్నతమైనవిగా కనబడసాగాయి. దా, అన్నం దగ్గర సిగ్గుపడితే పనిచేయటానికి ఓపికెలా వస్తుంది? సస్నేహంగా భుజంపై చేయి వేసి ఆదరంగా లోపలికి తీసుకువెళ్లాడు జనార్దన్ రావు. మాధవ్ కూడా లోపల ఆయన అంచనా వేసుకుంటున్నాడు. కృపామయుడిగా, గౌరవమన్నలు గల వ్యక్తిగా. నేను నడుపుతాను బాబుగారు, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదు, నాకు డ్రైవింగ్ బాగానే వచ్చును అన్నాడు మాధవరావు భోజనానంతరం బయలుదేరుతుండగా. సరే అన్నాడు జనార్దన్ రావు ఏమాత్రం సంకోచం లేకుండా. నువ్విక్కడ పడుకో తల్లి రత్న, బాగా అలసిపోయావు అంటూ కుమార్తెను పసిపిల్లను బుజ్జగించినట్లు బుజ్జగించి లాలించి వెనక సీట్లో పరుండజేశాడు. భోజనం దగ్గర కూడా రత్న చాలా హంగామా చేసింది. అయినా ఎంతో ఓర్పుగా తినిపించాడు జనార్దన్ రావు, సినిమా కబుర్లు కథలు చెప్తూ. ఎంత ఓర్పు ఈయనకు! ఇంతటి ఐశ్వర్యవంతుడై కూతురి పిచ్చిని మాన్పుకోలేకుండా ఉన్నాడా అనిపించింది అంతా గమనించిన మాధవ్కు. పసిబిడ్డలా పడుకుని నిద్రపోయింది రత్న. మాధవ్ డ్రైవింగ్ని కనిపెడుతూ పక్కనే కూర్చున్నాడు జనార్దన్ రావు. ఏం పని చేస్తుంటావు నువ్వు ఉన్నట్లుండి అడిగాడతడు. ఏ పని లేదండి, ప్రస్తుతం పని వెతుక్కుంటున్నాను. ఓహో, అయితే అసలేం పని చేస్తుంటావు? అప్రయత్నంగా అబద్ధం ఆడేశాడు మాధవ్. 1-2 చోట్ల డ్రైవర్గానే చేశానండి, జీతం తక్కువ, పైగా నానా చాకరీ చేయించేవారు. అలాగా? అవును బాబుగారు, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి, నేనే అడుగుదాం అనుకుంటున్నాను.
నాకేమీ అత్యాశ లేదు. నా జీవితం గడిచిపోయేటట్టు జీతం ఇప్పించి నన్ను మనిషిగా చూడగలిగితే చాలు. పక్కపక్క తేలిగ్గా నవ్వేశాడు జనార్దన్ రావు. అంతేనా? ఇంకేం ఆశలు లేవా? మాధవ్ మాట్లాడలేదు. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాడు అతడి సమాధానానికే. సిగ్గు అభిమానం చంపుకుని విద్యా వ్యక్తిత్వము విస్మరించి సగం చచ్చి దేవరించినట్లే అడిగాడు. ఈ తళుక్కుమనిన ఒక్క ఆశాకిరణము వదులుకోలేక, ఇది కూడా దుర్లభమైతే ఏమిటి గతి? ఇల్లు చేరగానే ఏదో 10, 20 చేతిలో పెట్టి పొమ్మనడు గదా. కారు భవంతిని చేరింది. నేను కొన్ని ముఖ్యమైన పనులు చూసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళి ఉదయం తిరిగ్గా మాట్లాడుకుందాం. పగలంతా నువ్వు అలసిపోయావు, శుభ్రంగా భోంచేసి పడుకో, హాయిగా, ఏమీ దిగులు పెట్టుకోకు అని మరి మాధవ్ మాట వినకుండానే అతడి బాధ్యతను ఒక నౌకరుకు ఒప్పజెప్పి వెళ్ళిపోయాడు జనార్దన్ రావు. దేవేంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అనిపించింది మాధవ్కు. పెద్ద భవనం, చుట్టూ పూలతోట, సర్వెంట్ క్వార్టర్స్, చకచకా పనులు చేసుకుపోతున్న నౌకర్లు, కుక్కలు. ఓహ్, ఏమి వైభవం! ఇదిగో బట్టలు, అదిగో స్నానాల గది. అయ్యగారు వచ్చేసరికి శుభ్రంగా తయారు కమ్మన్నారు. ఒక నౌకరు కాబోలు చెప్పాడు. ఆశ్చర్యమైంది మాధవ్కు. నౌకర్లు ధరించే దుస్తులు కావవి, మంచివి, కొత్తవి. జనార్దన్ రావుపై సద్భావం వినబడించింది అతడి మనస్సులో. కాస్త కారు రిపేర్ చేసినంత మాత్రాన ఇంత గౌరవమా? బెరుకుగా ఉంది మాధవ్కు. ఎక్కడ నిలబడాలో, ఎవరితో మాట్లాడాలో ఏవీ తెలియకుండా ఉంది అతడికి. వరండాలో నిలబడిన అతడికి రత్న కుక్కపిల్లతో ఆడుకుంటూ అటుగా రావడం కనిపించింది. ఆమె కూడా అతడిని చూసి దగ్గరకు వచ్చి, చూశావా మా ఇల్లు, బాగుందా అని అడిగింది. చూశానండి, చాలా బాగుంది మాధవ్ సమాధానం. ఏమిటా మంతనాలు, ఇటురా. ఏదో ఫెళమని విరిగినట్లు ఆ కట్టువైన స్వరం విని ఉలిక్కిపాటుతో అటు చూశాడు మాధవ్. వంట ఇంటి వసారాల నుండి క్రోధంగా చూస్తూ తప్పనిసరిగా పిలుస్తున్న ఆ గంగా భాగీరథి సమాన అనసూయ నామధేయ జనార్దన్ రావుకు దూరపు బంధువు. కొడుకు కోదండంతో సహా ఆ ఇంట తిష్టవేసి వంట పని వగేరా అజమాయిషీ చేస్తూ ఆడదిక్కులేని ఆ ఇంటిని తానే అధికారినిగా ఊహించుకుంటూ జనార్దన్ రావు ఆస్తిని ఎప్పుడు ఎలా కబళిద్దామా అనే పథకాలు వేస్తూ ఉంటుంది. అందుకే అందర్నీ అలా కసురుకుంటూ కాట్ల కుక్కలా ఉంటుంది ఎప్పుడు. కొత్త మనిషిని చూస్తే మరీ గుర్రం అంటుంది. ఏమిటే పిచ్చిదానా, నీ వెధవ సోదా, పో నీ గదిలోకి, రత్నను కసిరింది అనసూయ. భయంగా చూస్తూ రత్న వెళ్ళిపోయింది దీనమైన ముఖంతో. పాపం అనిపించింది మాధవ్కు రత్నపై జాలితో. ఏమిటలా చూస్తావు? ఇదిగో అన్నం తిను. ఇక్కడ తిండికేం కొదవా? దారిన పోయి ప్రతి దానయ్య మెక్కిపోవటమేగా. అనసూయ మాటలకు అన్నం తినాలనిపించకపోయినా కడుపులో ఆకలి దంచుతోంది. అయినా ఆయన పెట్టమన్నారు. ఈవిడ ఎవరో మరి ఇలా విరిచినట్లు మాట్లాడుతోంది. పోని కుక్క మొరగటం యజమాని నేరం కాదుగా. కుక్క మీద కోపగించి యజమానిని కాదనుకుంటామా? అలా సాగిపోతున్నాయి మాధవ్ ఆలోచనలు. అనసూయమ్మ అసలే అసహనానికి పేరు. అయ్యో కర్మ, చెవుడా ఏమిటి నీకు? భోజనం చెయ్యి, గట్టిగా అరిచింది. మాట్లాడకుండా వచ్చి భోజనం చేయసాగాడు మాధవ్. కొత్తాడల్లే ఉన్నాడు. ఎవడమ్మా ఇతడు? అప్పుడే బయట నుండి వచ్చిన కోదండం కోరగా చూస్తూ అడిగాడు. ఏమో, ఎవరో నీ మామ కారులో వచ్చాడు. ఈ పిచ్చిదాన్ని తీసుకుని గుళ్ళోకి వెళ్తాడుగా శుక్రవారమును. ఆ మతిలేని దానికోసం పోతే అక్కడ ఈ గతిమాలిన వాడు తారసిల్లాడు కాబోలు. ఐసి ఈల వేశాడు. ఈ పిచ్చిదానికి జడిసి ఈ డ్రైవరు 4 రోజుల కంటే ఉండడు. తెలియనివాడు కదా అని జాగ్రత్తగా పట్టి తెచ్చినట్లున్నాడు పాపం ఈ పూర్ ఫెలోని. 4 రోజుల్లో వీడు కాలికి బుద్ధి చెప్పడు అని పక్కపక్క నవ్వేస్తూ పోయాడు కోదండం. ఈ కనిపిస్తున్న మనుషులను, వారి బాగుడును జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఇంటి పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మాధవ్. ఈ ఇంట తనకు ఎటువంటి నౌకరీ లభిస్తుంది? నిజంగా కోదండం అన్నట్లే పారిపోవలసి వస్తుందా? ఏవో వయసుకు తగని వెకిలి మాటలు మినహా పాపం రత్న మరీ అంత ఘోరమైన పిచ్చిదానిలాగా ఏమీ కనిపించటం లేదే. భోజనానంతరం ఏం చేయాలో తోచక ఒక్కడో ఆవరణలో మొక్కల దగ్గర కూర్చున్నాడు మాధవ్. ఏం బాబు, కొత్తగా అనిపిస్తోందా? ఆదరంగా పులకరిస్తూ వచ్చి దగ్గర కూర్చున్నాడు తోటమాలి. చూడగానే సహృదయుడి వలె కనిపించాడు. నవ్వి ఊరుకున్నాడు మాధవ్. అయ్యగారు దానకర్ణులు, మంచి మనస్సు, చుట్ట వెలిగిస్తూ అన్నాడు తోటమాలి. ఎవరి కష్టం చూడలేరు, అందుకే ఇలా బంధువులందరినీ ఇంట్లో పెట్టుకున్నారు. హాయిగా ఆయన నీడను బతుకుతూ వెనక ఆయనకే గోతులు తీస్తున్నారు. ఈ అనసూయమ్మ మరీను
అయ్యగారు దగ్గర చుట్టం కావటంతో తనదే ఇల్లన్నట్లుగా మాట్లాడుతుంది. ఆ మొహాన్ని చూసి భయపడిపోకు బాబు. బుద్ధిగా మసలుకున్నావంటే అయ్యగారు నీ బతుకంతకి ఏదో ఓ దారి చూపుతారు. వృద్ధిని మాటలు వింటుంటే బ్రతుకుపై కోరిక, భవిష్యత్తుపై ఆశ జనించాయి మాధవుడికి. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత టైం గడిచిందో తెలియలేదు. గేటు వద్ద గుర్ఖా అటెన్షన్లో నిలబడ్డాడు. జనార్దన్ రావు కారు దూసుకొచ్చి ఆగింది. ఒక నౌకరు పరిగెత్తుకొచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు. తోటమాలి అతడితో పాటు మాధవరావు లేచి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎవరది? ఓ మాధవ్, నిద్రపోలే? జనార్దన్ రావు అడిగాడు. లేదు బాబుగారు, వినయంగా అన్నాడు మాధవ్. రా నాతో. జనార్దన్ రావు వెంట లోపలికి ప్రవేశించిన మాధవ్కు మూర్ఛ వచ్చినంత పనైంది ఆ గదుల వైభవము తీరు చూసి. జనార్దన్ రావు గారు కోటీశ్వరులా? భోంచేశావా? నడుస్తూనే అడిగాడు. చేశానండి, మీ దయ వల్ల. 2 పెద్ద పెద్ద హాళ్లు దాటి డైనింగ్ హాల్లో అడుగుపెట్టాడు. సంకోచిస్తూ దూరంగా నిలబడి చూడసాగాడు మాధవ్. రాబోయ్, ఏం ఆగిపోయావే? కుర్చీలో కూర్చుంటూ పిలిచాడు జనార్దన్ రావు. రా, అలా కూర్చో. మాధవ్కు కూడా ఎదుటి కుర్చీ చూపించినా అతడు కూర్చోలేదు. చేతులు కట్టుకునే నిలబడ్డాడు. అనసూయమ్మ అజమాయిషీలో వంట మనిషి పదార్థాలన్నీ బల్ల మీద పెట్టాడు. వీడెవరు? మన కొత్త డ్రైవరా అని అడిగింది. విననట్లే 1 ప్లేట్ ఐస్ క్రీమ్, 1 గ్లాస్ మ్యాంగోలా కూడా అన్నాడు జనార్దన్ రావు. ఆజ్ఞ వింటూ ఫ్రిజ్ మూసేసి వస్తున్న వంట మనిషి ఆశ్చర్యంగా చూశాడు. అనసూయమ్మ కన్నులలో కూడా ఆశ్చర్యం కనపడింది. రాత్రిలో అవి తీసుకోవుగా అన్నయ్య నువ్వు? నాకు కాదులే, త్వరగా అంటూ. అరే, ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చో మాధవ్. ఎదుటి వాళ్ళ నిలబెట్టి నేను అసలు మాట్లాడలేను. నేను అన్నం తింటున్నంతసేపు అలాగే నిలబడతావా ఏం అన్నాడు. ఇక కూర్చోక తప్పలేదు మాధవ్కు. అనసూయమ్మ ముఖంలో క్రోధం, అసహనం పెనవైచుకుని నాట్యమాడాయి. నీకు మరీ ఏమీ తెలియదన్నయ్యా. అయినది ఆకులోనూ కానిది కంచంలోనూ అన్నట్లు చేస్తావు. ఈ ముక్కు మొహం తెలియని అడ్డమైన వాళ్ళని లోపలి గదుల్లోకి తీసుకురావటమే కాకుండా సరీ సాటిగా కుర్చీలో కూర్చోబెట్టడం కూడా మొదలెట్టావా? ఠీవీగా అర్థయుక్తంగా నవ్వుతూ, మొదటి నుండి నా అలవాట్లవేగా. భావయుక్తమైన ఆ మాటల అర్థం అనసూయమ్మకు బాగానే గ్రహింపయింది. మొహం మాడిపోయినా అర్థం కానట్లే నటించింది. వెంటనే తేరుకుని, సాయంత్రం కారు నడుపుకొస్తే కొత్త డ్రైవర్ ఏమో అనుకున్నాను. ఇప్పుడు వంటింట్లోకి వస్తే కొత్త వంటవాడేమో అనుకున్నాను. చెప్పకపోతే నాకెలా తెలిసి వస్తుంది? అయినా ఆ గుడ్డలు, ఆ వాలకం చూసి అంతకంటే అనుకోలేను మరి నేను అన్నది ఈసడింపుగా. అభిమానం, ఆత్మగౌరవం అనేవి ఆమె నిఘంటువులో బొత్తిగా లేవు. ఎవరెంత అసహ్యించుకుంటున్నా తాను వాగదలుచుకున్నది వాగేస్తే గానీ బతకలేదు. అంతా వింటున్న మాధవ్ ముఖం అభిమానంతో భూమిలో కుంగిపోయింది. నువ్వు గుడ్ బై చెప్తే గాని మరో వంటవాడి కోసం చూడదలుచుకోనక్కర్లేదుగా అనసూయ. నవ్వుతూనే అతడన్నప్పటికీ అనసూయ మొహం మలినమైంది. మావయ్య, మీతో ఓ ముఖ్య విషయం చెప్పాలి. హడావుడి పడుతూ వచ్చాడు కోదండం. విసుగ్గా చూశాడు జనార్దన్ రావు. ఇప్పుడు కాదు, వెళ్ళండి అందరూ. ఇక నాకేం వడ్డించిన అవసరం లేదు. రావు ఎంత సాధారణంగా అందరినీ ఎంత ఆదరంగా చూసినా ఆజ్ఞ మాత్రం ఆజ్ఞే. తప్పనిసరిగా అందరూ నిష్క్రమించారు. తీసుకో మాధవ్. ఐస్ క్రీం ప్లేట్ మాధవ్కి అందిస్తూ త్వరగా కాని అన్నాడు. అందుకున్నాడు మాధవ్. కానీ ఏమిటో ఆలోచిస్తున్నాడు. రావు భోజనానికి ఉపక్రమించాడు. కొద్ది సెకండ్లు గడిచాయి. ఏమిటో ఆలోచన? కరిగి నీరైపోయాక తింటావా? ఆ మాటలకు కొద్దిగా సిగ్గుపడుతూ తిననారంభించాడు మాధవ్. చాలా మామూలు వాడిని నేను. మీరు నాకు తగని మర్యాదలు చేస్తున్నారు బాబుగారు. నాకు చాలా సిగ్గుగా ఉన్నది అన్నాడు మెల్లిగా. జనార్దన్ రావు మాట్లాడలేదు. భోజనం చేస్తూనే ఉన్నాడు. మాధవ్ చేతిలో ప్లేట్ ఖాళీ అయింది. ఇది కూడా తీసుకో. రావు మ్యాంగోలా అందిస్తుంటే మాధవ్ సిగ్గుతో ముడుచుకుపోయాడు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చదివావు? కొంచెం తడబడి సర్దుకున్నాడు మాధవ్. చెప్పుకోదగ్గ చదివేం లేదు బాబుగారు. చిన్న నౌకరీ ఏదైనా ఇప్పించండి, మీ మేలు మర్చిపోను. జనార్దన్ రావు వదనం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. భోజనం ఆపి మాధవ్ దిశ నిశితంగా చూస్తూ అన్నాడు. చూడు మాధవ్, నేను చాలా సూటిగా పోయే వ్యక్తిని. అబద్ధాలు వద్దు, నిజం చెప్పు. ఎందుకు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? కలవరపడిన మాధవ్ సర్దు కూర్చున్నాడు. పారిపోయిన ధైర్యాన్ని మరలా బలవంతంగా పట్టి తెచ్చుకున్నాడు.
నేను నిజమే చెప్తున్నాను సార్. ఎందుకలా అంటున్నారు మీరు? నేను మోసగాడిని కాను సార్. మీరే చిన్న నౌకరీ ఇచ్చినా విశ్వాసంగా చేస్తాను. నీ వంటి వాడికి నా దగ్గర చిన్న నౌకరీ లేవు. శిరస్సుపై పిడుగుపడ్డట్లే అయింది మాధవ్కు. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. సార్, అంతకంటే మాట్లాడలేకపోయాడు నిరాశ వల్ల. భోజనం ముగించి చేయగడుక్కున్నాడు రావు. తాపీగా కుర్చీలో వెనక్కి వాలుతూ సూటిగా మాధవ్ వదనంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు, నువ్వు ఇంజనీర్వి అవునా? ఎట్టెదుట సింహమో భల్లూకమో నిలబడినట్లే అనుభూతి చెందిన మాధవ్ మాటలుడిగి చేష్టలు దక్కి శిలా ప్రతిమ వలె నిలబడ్డాడు. నా కారుకు వచ్చిన ట్రబుల్ మామూలు మెకానిక్ బాగు చేయగలది కాదు, నాకు తెలుసు. మాధవ్లో చలనం లేదు. ఘోరమైన తప్పిదం చేసిన వాడు శిక్షకెదురు చూస్తూ నిస్సహాయంగా నిలబడినట్లున్నది అతడి తీరు. నీ తెలివి చూశాను, నీ డ్రైవింగ్ చూశాను, నీ భోజన పద్ధతి చూశాను, నీ ఆత్మాభిమానాన్ని చూశాను. నన్ను అబద్ధాలతో నమ్మించలేవు మాధవ్. చెప్పు, ఏమిటి నీ సమస్య? లేచి మాధవ్ దగ్గరగా వెళ్ళాడు. మాధవ్ శరీరాన్ని వణుకు, గుండెను దడ ఆవరించాయి. భయపడకు మాధవ్ అని ఆదరంగా అతడు భుజం తడుతుంటే ఆ ఏడుకొండలవాడు అభయం ఇచ్చినట్లే అనిపించింది మాధవ్కు. నన్ను క్షమించండి సార్ అన్నాడు అవనత శిరస్కుడై, తన స్వరం తానే వినలేనంత నెమ్మదిగా. పర్వాలేదు, దాపరికం లేకుండా చెప్పాన్ని. నీకు నేను ఉద్యోగం ఇయ్యాలని నిన్నే నిశ్చయించుకున్నాను. కానీ వివరాలు నేను విని తీరాలి. కొన్ని నిమిషాలు మౌనం రాజ్యపాలన చేసింది. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ పట్టా ఎందుకు పనికిరాకపోయింది. ఉద్యోగం లేక అందరికీ అసమర్థుడిగా కనబడసాగాను. ఉన్న పొలంలో సగం అమ్మి నా చదువుకి వ్యయం చేయటం వల్ల నాపై పెట్టుకున్న పెద్ద ఆశలన్నీ వ్యర్థమై కన్న తల్లిదండ్రులు కూడా అసంతృప్తిని ప్రకటించడంతో విరక్తి చెంది ఒంటరిగానే నా అదృష్టాలు వెతుక్కుంటూ ఈ విశాల విశ్వంలో అడుగుపెట్టాను. నా డిగ్రీకి తగిన ఉద్యోగం లేదు, రాదు. పైగా అది చిన్న నౌకరీలు ఇవ్వాలని సద్బుద్ధి గల వారిని భయపెడుతున్నది. అందువల్ల మీ వద్ద అబద్ధమాడవలసి వచ్చింది. డిగ్రీ లేకపోతే డ్రైవర్గానైనా, దర్వానుగానైనా, కడకు వంటవాడిగానైనా బతకవచ్చని భావించాను బావుగారు. నన్ను క్షమించండి. తెలివి సమర్థత ఉండి కూడా అందరికీ బరువై అసమర్థుడిగా చూడబట్టం ఎంత నరక సదృశమైన బాధో ఆగర్భ శ్రీమంతులైన మీకు తెలియదు బాబుగారు. మాధవ్ నేత్రాలలో, స్వరంలో ప్రపంచంలోని దైన్యమంతా వర్షించుతుండడం గమనించిన జనార్దన్ రావు ద్రవించిపోయాడు. గంభీరంగా నవ్వుతూ అన్నాడు, శ్రీమంతులకు కూడా చాలా బాధలుంటాయి మాధవ్. ఆ బాధలేమిటో నువ్వు ఊహించని కూడా ఊహించలేవు. బాధ రుచి తెలిసిన వాడే ఎదుటివారి బాధను తెలుసుకోగలడు అంటున్న జనార్దన్ రావులో అంతవరకు లేని మరో రూపాన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు మాధవ్. సరే సరే, అదంతా వదిలి తిరిగి గంభీరంగా మారిపోయాడు జనార్దన్ రావు. రేపు మన ఆఫీస్, వర్క్ షాప్ అన్నీ చూద్దువు గాని 9 కల్లా మనం ఇంటి దగ్గర బయలుదేరాలి రోజు. నా సర్టిఫికెట్స్ అవి చూస్తారా సార్? అవన్నీ తర్వాత. నీవు నా కారుకు చేసిన రిపేరే నీకు పెద్ద సర్టిఫికెట్. ఇక నువ్వు దేనికి తాపత్రయపడకు. ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను. ఇక్కడే ఉందువు గాని. బాబుగారు కృతజ్ఞతను భాషారూపంలో వెల్లడించలేక ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో చూడసాగాడు. ఒక గుమాస్తాను పిలిచి, చూడు, మన గెస్ట్ రూమ్లో ఒకటి ఈయనకి ఎప్పుడేం కావాలో చూస్తూ కనిపెట్టి ఉండు. ఏమీ లోపం జరగకూడదు. ఇటు మాధవరావుకు అటు గుమాస్తాకు కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆధునిక సౌకర్యాలన్నింటితో అతి నవీనంగా ఉన్న ఆ గదిని చూసి విస్మయంతో నిలబడిపోయాడు మాధవ్. ఎక్కడ తాను ఎంత నిరాశ అనుభవించాడు. ఒక్కసారి అదృష్ట చక్రం ఇలా తిరిగింది. తనకే నమ్మశక్యంగాకున్నది. ఫోమ్ బెడ్పై హాయిగా నిశ్చింతగా నిద్రపట్టవలసినది పోయి భయంతో అతడు నిశ్చింతగా నిద్రించలేకపోయాడు. నిద్ర నుండి మేల్కాంచేసరికి ఇదంతా స్వప్నమై చెదిరిపోతే, వద్దు భగవాన్ వద్దు, ఇది నిజం చేయి. ఇంతకంటే ఏమీ కోరను. ఈ విషయం తెలిస్తే కాంచన ఎంత సంతోషిస్తుంది, ఎంత ఉప్పొంగుతుంది. ఇదంతా కాంచన అదృష్టమే, ఆమె పూజాఫలమే. ఇక ఎలా కాదనగలడు మావయ్య? సిగ్గుపడి క్షమాపణలు కోరుతూ మా పెళ్లి జరిపించేడు. ఊహాలోకాల్లో తెలిపోతూ భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటూ జాగారం చేశాడు తెల్లవార్లు. అమ్మయ్య, ఇది కల కాదు, నిజమే అని గుండె సవరించుకున్నాడు. తెల్లవారుతుండగానే ప్రత్యక్షమైన నౌకర్ని చూసి. దైవం ఉన్నాడా అనుకున్నాను గాని నిజంగా దైవం కృపామయుడు. తనంత తాను పిలిచి ఇచ్చినట్లుగా ఉన్నది ఉద్యోగం. ఎంత చిత్రం! తనను తానే అభినందించుకుంటూ దైవాన్ని, దైవం చూపిన జనార్దన్ రావును
పదే పదే మనస్సున కీర్తించుకుంటూ త్వరగా లేచి కాలకృత్యాలు ముగించుకున్నాడు. లోపలికి రావచ్చా అంటూ గుమాస్తా ప్రవేశించాడు. అతడి వెంట టైలర్. మీకు డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చాం, కొలతలు అని అతడు అంటుండగానే టైలర్ త్వరగా తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. గుమాస్తా వల్ల వివరాలు కొంచెం తెలుసుకోగలిగాడు. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నాడు రావు. అందులో తనకొక బాధ్యతాయుతమైన పదవిని ఇవ్వబోతున్నారన్నమాట జనార్దన్ రావు గారు. ఆహా, తంతే బూరెల గంపలో పడ్డట్లయింది తన సంగతి. తన అసహాయతను గమనించి పదవికి తగిన దుస్తులు కూడా ఆయనే కుట్టించబోతున్నారన్నమాట. ఏనాడు చేసిన పుణ్యమో కొండ వంటి అండ దొరుకుతున్నది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.